అందరికీ నమస్తే. ఈరోజు మనం 7th క్లాస్లో భారత రాజ్యాంగం అనే అంశం మీద డిస్కస్ చేసుకుందాం. ఇది 7th క్లాస్లో ఉంది, 8th క్లాస్లో ఉంది, 9th క్లాస్లో ఉంది. సో ఈ 3 చాప్టర్లను కలిపి 3 క్లాసెస్ కలిపి కొన్ని కాంటెక్స్ట్ ఎట్లా ఉంటుంది అనేది మనం విశ్లేషించుకుందాం. ముందుగా భారత రాజ్యాంగ పితామహుడు ఎవరు అనే పదాన్ని మనకు చూపించాడు. జవహర్లాల్ నెహ్రూ, బిఆర్ అంబేద్కర్, వల్లభాయ్ పటేల్, రాజేంద్ర ప్రసాద్ ఇచ్చారు. సో మనందరికీ తెలుసు, మనకి భారత రాజ్యాంగ పితామహుడిగా ఎవరిని పిలుస్తాం అంటే బిఆర్ అంబేద్కర్ని పిలుస్తాం. అయితే రాజ్యాంగ పరిషత్కి అధ్యక్షుడు ఎవరంటే బాబు రాజేంద్ర ప్రసాద్. డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షుడు ఎవరంటే బిఆర్ అంబేద్కర్. గుర్తుపెట్టుకోండి, రాజ్యాంగ పితామహుడన్నా బిఆర్ అంబేద్కరే. అట్లా కాకుండా డ్రాఫ్టింగ్ కమిటీ అంటే ముసాయిదా కమిటీకి అధ్యక్షుడు లేదా చైర్మన్ ఎవరన్నా బిఆర్ అంబేద్కరే. కానీ రాజ్యాంగ పరిషత్తుకు అధ్యక్షుడు ఎవరంటే మాత్రము మనం బాబు రాజేంద్ర ప్రసాద్ రాయాలి. నెక్స్ట్ వన్, భారతదేశంలో రాజ్యాంగ సభ ఎప్పుడు ఏర్పడింది? 1946లో ఏర్పడిందా, 47లో ఏర్పడిందా, అట్లాగే 50లో ఏర్పడింది, 48లో ఏర్పడింది అన్నారు. రాజ్యాంగ సభ అంటే అర్థం ఏంటంటే సింపుల్గా ఏ రాజ్యాంగం రాయడానికి ఎవరైతే ప్రతినిధులతో ఏర్పడిన సభ ఉందో దాన్ని రాజ్యాంగ సభ అంటాం. సో ప్రతినిధుల చేత ఏర్పడిన రాజ్యాంగ సభనే రాజ్యాంగ సభ అంటారు. సింపుల్గా ప్రతినిధులతో కూడుకున్న సభే రాజ్యాంగ సభ. అది ఎప్పుడు ఏర్పడిందంటే 1946లో మనకి క్యాబినెట్ మిషన్ ప్లాన్ యొక్క సూచన మేరకు ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది 1946లో మనకి ఏర్పాటు చేస్తారు బ్రిటన్ ప్రభుత్వం. అందులో సర్ స్టాఫర్డ్ క్రిప్స్, ఫెథిక్ క్లారెన్స్, ఏవి అలెగ్జాండర్, ఫెథిక్ క్లారెన్స్, స్టాఫర్డ్ క్రిప్స్ అనే 3 సభ్యులు ఈ క్యాబినెట్ మిషన్కి 1946 ఏర్పడిన క్యాబినెట్ మిషన్కి సారథ్యం వహిస్తారు. మనకి ఏమనొచ్చు, క్యాబినెట్ మిషన్ ప్లాన్ సంవత్సరం ఏదైనా అడగచ్చు ఏర్పాటు, లేదా ఇందులో లేని సభ్యులని అడగచ్చు. సో క్యాబినెట్ మిషన్ ప్లాన్ దేనికోసం ఏర్పాటైందంటే భవిష్యత్తులో భారత స్వతంత్రం ఇవ్వనున్నాం కాబట్టి ఎలాంటి రాజ్యాంగం కావాలి, ఏ విధమైన రాజ్యాంగం కావాలనే ఆలోచన కోసం ఏర్పడిన కమిటీయే మనకి క్యాబినెట్ ప్లాన్ కమిటీ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగ రచనకు పట్టిన సమయం ఎంత అంటే 2 సంవత్సరాలు 11 నెలల 18 రోజులు అని మనందరికీ తెలుసు. అయితే ఇంతకీ దీన్ని ఎట్లా లెక్క వేయాలి? 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు అనేది ఎక్కడి లెక్క వేసుకోవాలి అంటే మనం 1946 డిసెంబర్ 9 నుంచి స్టార్ట్ చేసి 1950 లేదా 1949 నవంబర్ 26, 1946 డిసెంబర్ 9 నుంచి 1949 నవంబర్ 26 వరకు ఏదైతే మనకి రాజ్యాంగం పూర్తి చేయబడిందో ఈ సంవత్సరం మధ్య కాలాన్ని మనం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులుగా లెక్కేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. అందుకే నవంబర్ 26 మనం రాజ్యాంగ దినోత్సవం చెప్తాం. రాజ్యాంగం పూర్తి చేసిన సంవత్సరం 1949, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సంవత్సరం అడిగితే మాత్రం 1950 జనవరి 26. సో 1946 డిసెంబర్ నుంచి 1949 నవంబర్ 26 వరకు కాలాన్ని మనం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు మనం ఇక్కడ పరిగణించుకోవాలి. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగం ఎప్పుడు చెప్పాను, పూర్తి చేసిన సంవత్సరం 1949 నవంబర్ 26, కానీ అమల్లోకి వచ్చిన సంవత్సరం అడిగితే మాత్రం 1950 జనవరి 26. గుర్తుపెట్టుకోండి, రాజ్యాంగం ఆమోదించిన సంవత్సరం అడిగినా రాజ్యాంగం పూర్తి చేయబడిన సంవత్సరం అడిగినా ఒకటే ఆన్సర్ 1949 నవంబర్ 26. అట్లా కాకుండా రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సంవత్సరం అడిగితే మాత్రం 1950 జన్ 26. రాజ్యాంగ పరిషత్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరైనా చెప్పాను మీకు. రాజ్యాంగ పరిషత్కి అధ్యక్షుడు అయితే బాబు రాజేంద్ర ప్రసాద్, కానీ ముసాయిదా కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షుడు ఎవరంటే మాత్రం బిఆర్ అంబేద్కర్ రాసుకోవాలి, బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగ మౌలిక స్వరూపం దేని ఆధారంగా రూపొందించబడింది? భారత ప్రభుత్వ చట్టమా, నెహ్రూ రిపోర్టా, అమెరికా రాజ్యాంగమా, క్రిప్స్ అంటే భారత ప్రభుత్వ చట్టం 1935లో మనకు ఒక భారతదేశంలో మొదటి రాజ్యాంగంగా చెప్పుకునే రాజ్యాంగం 1935 చట్టం యాక్ట్. భారత రాజ్యాంగంలో సుమారు 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్లో ఎప్పుడైతే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సమయానికి ఉన్నాయో ఇందులో సుమారుగా 2/3 వంతు వరకు ఆర్టికల్స్ అన్నీ కూడా 1935 యాక్ట్ భారత ప్రభుత్వ చట్టాన్ని ఆధారంగా భారత రాజ్యాంగంలో మనం కాపీ చేశారని చెప్తారు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ చట్టంగా మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ వన్, రాజ్యాంగ ప్రవేశకులు ఏ దేశ రాజ్యాంగం నుండి స్ఫూర్తి పొందారు? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ప్రియాంబుల్ అనేది బ్రిటన్ నుండా, రష్యా నుండా, అమెరికా నుండా, ఆస్ట్రేలియా నుండి. అంటే ప్రియాంబుల్ ప్రవేశిక అనే అంశాన్ని, ప్రాథమిక హక్కులు అనే అంశాన్ని మనం అమెరికా రాజ్యాంగం నుండి మనం కాపీ చేస్తామని చెప్పుకుంటాం, అమెరికా రాజ్యాంగం నుండి. నెక్స్ట్ వన్, భారతదేశాన్ని లౌకిక రాజ్యం అని పిలవడానికి కారణం ఏంటి? భారతదేశానికి ప్రత్యేక మతం లేదు, కరెక్ట్. అన్ని మతాలు సమానమే, కరెక్ట్. ఇది కరెక్ట్ గా. నెక్స్ట్, భారత రాజ్యాంగం పౌరులకు ఎన్ని ప్రాథమిక హక్కులు కల్పించబడింది? రాజ్యాంగం 5, 6, 7? అంటే ప్రారంభంలో మనకి హక్కులు 7, కానీ ప్రస్తుతం ప్రాథమిక హక్కులు ఏంటంటే మాత్రం 6 హక్కులుగానే చెప్పాలి. ప్రారంభంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చే సమయానికి ప్రాథమిక హక్కులు 7 అయితే ఎప్పుడైతే 44వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి 1978లో ఆస్తి హక్కును చట్టబద్ధమైన హక్కుగా మార్చడం జరిగింది. సో రాజ్యాంగ హక్కుకు చట్టబద్ధ హక్కుకు తేడా ఏంటంటే, కోర్టుల సంరక్షణ కలిగినవి రాజ్యాంగ హక్కులు. కోర్టులో సంరక్షణ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాంటి హక్కులను చట్టబద్ధ హక్కులుగా మనకి పిలుస్తారు. సో ఇప్పుడు విద్యా హక్కు చట్టబద్ధ హక్కు, రాజ్యాంగ హక్కు. అట్లాగే తీసుకుంటే ఏవైతే 6 హక్కులు, మత స్వాతంత్ర హక్కు, సమానత్వ హక్కు, పేరును నిర్ణయించే హక్కు, ఇవన్నీ కూడా రాజ్యాంగ పరిహార హక్కు. ఇవన్నీ కూడా మనకి రాజ్యాంగబద్ధ హక్కులు. అవి కోర్టులు సంరక్షిస్తాయి హక్కుల్ని. కానీ చట్టబద్ధ హక్కులు కోర్టులు సంరక్షించవచ్చు, సంరక్షించలేకపోవచ్చు. ప్రభుత్వాలు ఇష్టాల మీద ఆధారపడే అవకాశము ఉన్నది. చట్టబద్ధ హక్కుకు రాజ్యాంగ హక్కుకు ఉన్న ప్రత్యేకమైన తేడా. నెక్స్ట్ వన్, రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక హక్కులు కల్పించబడ్డాయి అంటే 6 అని రాసుకోవాలి. నెక్స్ట్, భారత రాజ్యాంగంలో ఏ భాగంలో ప్రాథమిక హక్కులు? చాలా ఇంపార్టెంట్ ఇవి. ఏ భాగాలు అడుగుతాడు. సో ఇక్కడ మనకి 3వ భాగంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. 4వ భాగంలో ఆదేశిక సూత్రాలు ఉన్నాయి. 4వ భాగం ఏలో మనకి ప్రాథమిక విధులు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. 3వ భాగంలో ప్రాథమిక హక్కులు చూపించాం రాజ్యాంగంలో. 4వ భాగంలో ఆదేశిక సూత్రాలు చూపించాము. 4A భాగంలో మనము ప్రాథమిక విధులను చూపించాం, గుర్తుపెట్టుకోండి. ప్రాథమిక విధులు ప్రస్తుతం 11, ప్రాథమిక హక్కులు 6. ప్రస్తుతం గుర్తుపెట్టుకోండి, ప్రాథమిక విధులు 11, ప్రాథమిక హక్కులు 6. సో గుర్తుపెట్టుకోండి, 3వ భాగం ప్రాథమిక హక్కులు, 4వ భాగం ఆదేశిక సూత్రాలు, 4A భాగము ప్రాథమిక విధులుగా చెప్పచ్చు. ప్రాథమిక హక్కుల్ని అమెరికా రాజ్యాంగం నుండి కాపీ చేశాము. ఆదేశ సూత్రాలను ఐర్లాండ్ రాజ్యాంగం నుండి కాపీ చేశాము. అలాగే ప్రాథమిక విధులను రష్యా లేదా USSR రాజ్యాంగం నుండి కాపీ చేశాము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్, చాలా హైలైట్ చేసుకొని మనం మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్, ఆస్తి హక్కు ప్రస్తుతం ఏ రకమైన హక్కు? ఇప్పుడు చెప్పాను, ప్రాథమిక హక్కు. ప్రాథమిక హక్కులు అంటే రాజ్యాంగబద్ధ హోదా ఉంటుంది, కోర్టులు సంరక్షిస్తాయి. హక్కు తప్పనిసరిగా వదులుకోవడానికి ఛాన్స్ లేదు, ప్రతి ఒక్కరు హక్కును పొందవలసిందే. అలాంటి హక్కులు ప్రాథమిక హక్కులు అంటాము. అలాంటి లక్షణాలు లేని హక్కులు చట్టబద్ధమైన హక్కులు, మిగతా హక్కులుగా పిలుస్తాం. అయితే ఆస్తి హక్కు ప్రస్తుతం ఏ రకమైన హక్కు అంటే చట్టపరమైన హక్కు అని చెప్పాను కదా, అది ఇచ్చాడు. నెక్స్ట్, బిఆర్ అంబేద్కర్ ఏ హక్కును రాజ్యాంగానికి హృదయం మరియు ఆత్మను వర్ణించారు? ఏమన్నాడు? సమానత్వ హక్కున, స్వేచ్ఛ హక్కున, రాజ్యాంగ పరిహార హక్కున, మత స్వాతంత్ర హక్కున. అంటే మనకి రాజ్యాంగ పరిహార హక్కునే బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఏమన్నారంటే, ఇది ఆత్మ లాంటిది, గుండెకాయ లాంటిది, హృదయం లాంటిది. హక్కుల్లో కల్లా హృదయం లాంటిది, ఆత్మ వంటిది, గుండెకాయ లాంటిదని ఏ హక్కుని పేర్కొన్నారు బిఆర్ అంబేద్కర్ అంటే రాజ్యాంగ పరిహార హక్కు, ఆర్టికల్ 32. నెక్స్ట్ వన్, పౌరుల ప్రాథమిక హక్కులు పరిరక్షించే బాధ్యత ఎవరిది? శాసనసభద, కార్యనిర్వాహక వర్గాంద, న్యాయ వ్యవస్థ, రాష్ట్రపతి. హక్కులు అనేవి ఇప్పుడు చెప్పారు. హక్కులు సంరక్షణ కల్పించే బాధ్యత ఎవరిదంటే న్యాయస్థానాలదే. భారతదేశంలో ఓటు వేయడానికి కనీస వయసు ఎంత? 18 సంవత్సరాలు. అంతకుముందు 21 సంవత్సరాలు. ఇంతకు చాలాసార్లు చెప్పుకున్నాం. ఆదేశ సూత్రాలు ఏ దేశం నుండి స్వీకరించాం? ఎప్పుడో చెప్పాను. ఆదేశ సూత్రాలు ఏ దేశం నుంచి స్వీకరించామంటే ఐర్లాండ్ నుండి స్వీకరించామని చెప్పాను. ఐర్లాండ్. అట్లాగే రిపబ్లికన్ విధానం ఎక్కడ తెచ్చుకున్నామంటే ఫ్రాన్స్ నుంచి తెచ్చుకున్నాం, రిపబ్లిక్. సమైక్య విధానం ఎక్కడ తెచ్చుకున్నామంటే కెనడా నుంచి తెచ్చుకున్నాం. గుర్తుపెట్టుకోండి, సమైక్య విధానాన్ని ఎక్కడ తెచ్చుకున్నామంటే కెనడా నుంచి తెచ్చుకున్నాం. అట్లాగే రిపబ్లికన్ విధానం ఎక్కడ తెచ్చుకున్నామంటే ఫ్రాన్స్ నుంచి తెచ్చుకున్నాం. అలాగే ఆదేశ సూత్రాలు ఎక్కడ తెచ్చుకున్నామంటే ఐర్లాండ్ నుంచి తెచ్చుకున్నాం. అలా ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితులు ఎక్కడ తెచ్చుకున్నామంటే జర్మనీ నుంచి తెచ్చుకున్నాం. ఎమర్జెన్సీ కాపీ ఎక్కడి నుంచి కాపీ చేసాం? జర్మనీ నుంచి కాపీ చేసాం. నెక్స్ట్ వన్,
భారత రాజ్యాంగంలో కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన గురించి ఏ షెడ్యూల్ తెలుపుతుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్, 7వ షెడ్యూల్. కేంద్రాలు రాష్ట్రాల మధ్య అధికార పంపిణీ, దీన్నే మనం ఏమని పిలుస్తామంటే సమైక్య విధానం అంట, ఫెడరలిజం. సో అధికారాలు అనేవి రాష్ట్రానికి, అధికారాలను కేంద్రం విభజించబడతాయి అనమాట. అది ఎన్నో షెడ్యూల్లో ఉంది? రాజ్యాంగంలో ఉన్న 12 షెడ్యూల్లో మనం 7వ షెడ్యూల్లో చూడవచ్చు అధికారాల విభజన, 7వ షెడ్యూల్లో ఉంది. నెక్స్ట్ వన్, 7వ షెడ్యూల్ అధికార విభజన ఎన్ని జాబితాలుగా చేయబడింది? మనకు తెలుసు 7వ షెడ్యూల్ కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా, రాష్ట్ర జాబితా. చాలా ఇంపార్టెంట్. జాబితాలు ఎన్ని? 3 జాబితాలు. కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా, రాష్ట్ర జాబితా. ఇలా 3 జాబితాలుగా మనకి 7వ షెడ్యూల్ విభజించని చెప్తున్నాడు మనకి. నెక్స్ట్ వన్, కేంద్ర జాబితాలోని అంశాలపై చట్టాలు చేసే అధికారం ఎవరు? సింపుల్. కేంద్ర జాబితాలో ఉన్న అంశాలపై చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే సింపుల్, కేంద్రానికి ఉంటుంది. రాష్ట్ర జాబితాలపై చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్రాలకు ఉంటుంది. అలా కాకుండా కొన్ని చట్టాలు కేంద్రానికి ఉంటాయి అధికారం, కొన్ని చట్టాలపై రాష్ట్రాలకు ఉంటాయి. అలాంటి వాటిని ఉమ్మడి జాబితా, ఉదాహరణ విద్య, వివాహము, విద్యుత్తు, వార్తాపత్రికలు, ఇవన్నీ అడవులు, పర్యావరణం, ఇవన్నీ ఉమ్మడి జాబితాలోకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వన్, అలాగే మనం నెక్స్ట్ వన్, రాష్ట్ర జాబితాపై ప్రధానంగా చట్టాలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అది సింపుల్ లాజిక్. ఉమ్మడి జాబితాల అంశాల చట్టాలు చేసే అధికారం ప్రధానంగా కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరికీ ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇక్కడ చూసుకోండి, విద్య, అడవులు ఏ జాబితాలోకి వస్తాయి? వెరీ వెరీ ఇంపార్టెంట్. కేంద్ర జాబితాలోకి వస్తాయా, రాష్ట్ర జాబితాలోకి వస్తాయి, ఉమ్మడి జాబితాలోకి వస్తాయి అంటే చెప్పండి. విద్య, వివాహము, విడాకులు, అడవులు, తూనికలు, కొలతలు, ఇవన్నీ కూడా ఉమ్మడి జాబితాలోకి వస్తాయి. అంటే ఇటు మీద చట్టం చేసే అధికారం కేంద్రంకి ఉంటుంది, రాష్ట్రంకి ఉంటుంది. నెక్స్ట్ వన్, రక్షణ, రైల్వేలు మరియు విదేశీ వ్యవహారాలు ఏ జాబితాలోకి వస్తాయి? వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్యాంకింగ్ సెక్టర్ కానీ, రక్షణ రంగం కానీ, అంతరిక్షం కానీ, వాడరేవులు కానీ, నేషనల్ హైవేస్ కానీ, జనాభా లెక్కలు కానీ, అట్లా ఇక్కడ చూపించిన రక్షణ రంగం కానీ, రైల్వేలు కానీ, విదేశీ వ్యవహారాలు కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, ఇవన్నీ కేంద్ర జాబితాలోకి వెళ్తాయి. అది గుర్తుపెట్టుకోండి, కేంద్ర జాబితాలోకి వెళ్తాయి. అంటే చట్టాలు చేసే అధికారం పార్లమెంట్కి ఉంటుంది. కేంద్ర జాబితా అంటే చట్టాలు పార్లమెంట్ చేస్తుంది. రాష్ట్ర జాబితా అంటే ఆయా రాష్ట్ర అసెంబ్లీ చట్టాలు చేస్తాయి. ఉమ్మడి జాబితా అంటే ఏంటి? కేంద్రం, పార్లమెంటు చట్టాలు చేయవచ్చు, అసెంబ్లీలు కూడా చట్టాలు చేయవచ్చు అని అర్థం అనమాట ఇక్కడ. నెక్స్ట్, పోలీస్, వ్యవసాయం ఏ జాబితాలోకి వస్తాయి? ఇవి రాష్ట్ర జాబితాలు. పోలీసు, వ్యవసాయం, భూ సంస్కరణలు. పోలీసు, వ్యవసాయము, అలాగే ఆరోగ్యము, అలాగే భూ సంస్కరణలు, ఇవన్నీ ఏ రంగంలోకి వస్తాయి అంటే రాష్ట్ర జాబితాలోకి వస్తాయి. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగ పీఠిక భారతదేశం ఎలాంటి రాజ్యాంగం ప్రకటించిందంటే మనం గుర్తుపెట్టిన వరుసగా ప్రవేశికలో మన విలువలు, మన ఆదర్శాలు, విలువలు ఆదర్శాలను తెలియచేసేదే మన లక్ష్యాలు ఏంటి? రాజ్యాంగ లక్ష్యాలు, రాజ్యాంగ విలువలు, రాజ్యాంగ ఆదర్శాలను తెలియచేసేదే ప్రవేశిక లేదా పీఠిక లేదా భూమిక లేదా ప్రియాంబుల్ అంటాం. సో ఇది ఎట్లా స్టార్ట్ అవుతుంది? సర్వ సత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర పదాలు వరుసగా చాలా ఇంపార్టెంట్. ప్రవేశిక ఎలా ప్రారంభమవుతుందంటే నాడు లౌకిక, ప్రజాస్వామ్య, సర్వసత్తాక అంటాడు. సర్వసత్తాక, లౌకిక, మన అనవసరం. సర్వసత్తాక, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. సర్వసత్తాక, సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర, రాజ్యాంగ అని వాడు. ఫస్ట్ సర్వసత్తాక, 2 సామ్యవాద, తర్వాత లౌకిక, తర్వాత ప్రజాస్వామ్య, తర్వాత గణతంత్ర, రాజ్యాంగ, భారతదేశం నిర్మించుకున్న పదాలు ఇక్కడ వరుసలో ఉంటాయి, గుర్తు పెట్టుకోండి మనం. రాజ్యాంగ సభ యొక్క మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? 1946 డిసెంబర్ 9. గుర్తుపెట్టుకోండి, అందుకే చెప్పాను 1946 డిసెంబర్ 9 నుంచి 1949 నవంబర్ 26 మధ్య గల కాలాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులుగా పరిగణించాలని మొదటిలో చెప్పాను మీకు. నెక్స్ట్ వన్, భారతదేశానికి రాజ్యాంగం అవసరమని మొదటిగా ప్రతిపాదించింది ఎవరంటే ఎంఎన్ రాయ్. ఇక్కడ మోతీలాల్ రాయ్ గారికి లేదు, ఎంఎన్ రాయ్ మొదటిసారిగా భారతదేశానికి రాజ్యాంగం అవసరమని చెప్పారు. కానీ మొదటిగా రాజ్యాంగం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నది మోతీలాల్ కమిటీయే. కానీ మొదటిగా రాజ్యాంగం కావాలని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు, పలికిన వ్యక్తి ఎవరంటే మాత్రం ఎంఎన్ రాయ్. కానీ 1928లో మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన రాజ్యాంగ కమిటీ ఒకటి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఐఎన్సీ అనేది ఏర్పాటు చేసింది.
సో కమిటీ వేరు, ప్రతిపాదించింది వేరే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రాజ్యాంగ పరిషత్ యొక్క శాశ్వత అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకున్నారు? శాశ్వత రాజ్యాంగ పరిషత్ కంటే ఇంకెవరు? బాబు రాజేంద్ర ప్రసాద్. గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ మాట కావద్దు. రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు అంటే బాబు రాజేంద్ర ప్రసాద్. డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ అన్న, ముసాయిదా కమిటీకి చైర్మన్ అన్న, రాజ్యాంగ పితామహుడు అని ఎవరైనా రాయాలంటే మనం బిఆర్ అంబేద్కర్ మనం రాసుకోవాలి. నెక్స్ట్ వన్, భారతదేశంలో గణతంత్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే సింపుల్. గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి? గణతంత్రం అంటే ఏంటి? ఇంగ్లీష్లో రిపబ్లిక్. దేశానికి అధినేత ఎవరు? రాష్ట్రపతి. దేశ అధినేత, రాజ్య అధినేత వారసత్వంగా కాకుండా ప్రజల చేత ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నుకోబడినటువంటి రాజ్యాన్ని రిపబ్లిక్ అంటారు. దానికి గణతంత్ర రాజ్యం అంటారు. సో భారతదేశం యొక్క ఎప్పుడు మనం జరుపుకుంటారు గణతంత్ర దినోత్సవం మనకు తెలుసు, జనవరి 26. భారత రాజ్యాంగం ప్రకారం దేశాధినేత ఎవరు? హెడ్ ఆఫ్ ది స్టేట్. ఇప్పుడు చెప్పండి, రాష్ట్రపతి. రాష్ట్రపతి దేశానికి అధిపతి, రాష్ట్రానికి అధిపతి గవర్నర్. అట్లా కానీ దేశానికి నాయకుడు ఎవరంటే మాత్రము, ప్రభుత్వానికి నాయకుడు ఎవడు, పార్లమెంటుకు నాయకుడు ఎవరంటే ప్రధానమంత్రి రాయాలి. దేశానికి అధిపతి ఎవరంటే, రాజ్యానికి అధిపతి ఎవరంటే రాష్ట్రపతి రాయాలి. అలాగే రాష్ట్రానికి అధిపతి ఎవరు, రాజ్య అధినేత ఎవరు అడిగితే మాత్రం గవర్నర్ రాయాలి. రాష్ట్ర ప్రభుత్వానికి నాయకుడు ఎవరు, అసెంబ్లీకి నాయకుడు ఎవరంటే ముఖ్యమంత్రి రాయాలి. కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్, ప్రాథమిక హక్కుల జాబితాను తాత్కాలికంగా రద్దు చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే, ప్రాథమిక హక్కులు తాత్కాలికంగా రద్దు చేసే అధికారం మనకి రాష్ట్రపతికి ఉంటుంది. ఎలా? పార్లమెంటు ద్వారా రాష్ట్రపతి ఆ హక్కుల్ని సస్పెండ్ చేస్తాడు తాత్కాలికంగా తప్పించి పర్మనెంట్గా మన హక్కుల్ని ఎవరు, ప్రాథమిక హక్కుల్ని ఎవరు కూడా రద్దు చేయలేరు. అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీ టైంలో క్యాబినెట్ కానీ పార్లమెంట్ కానీ ప్రతిపాదించి రాష్ట్రపతి పంపిస్తే రాష్ట్రపతి దాన్ని ఆ హక్కుల్ని సస్పెండ్ చేస్తారు అనమాట, కొన్ని హక్కులు కొన్ని ప్రత్యేక పరిస్థితులు. సో ఇవి మనకి అతి ముఖ్యమైనటువంటి అంశాలు. నెక్స్ట్ వన్, మన ఇందులో ఇంకేం చూడొచ్చు చూద్దాం ఒకసారి. రాజ్యాంగంలో మనం ఏం నేర్చుకోవాలి? మనకి హక్కులు ఎన్నో భాగం అంటాడు, 3వ భాగం అంటాం. ఎన్ని ఉన్నాయి అక్కడ ఇస్తాం, 6 అంటాం. అయితే అందులో విద్యా హక్కు చట్టం 21A అమల్లోకి వచ్చింది కదా అని అనుకోవచ్చు. మరి అమల్లోకి వచ్చిన విద్యా హక్కు అనేది మనము జీవించే హక్కులో భాగంగా చేర్చాం కాబట్టి కొత్తగా అది హక్కుని కొత్తగా దొరక నెంబర్ ఇవ్వలేదు, జీవించే హక్కులో భాగంగా ఉంది. ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. హక్కులు ఎక్కడ తెచ్చుకున్నామంటే అమెరికా నుండి మనం దాన్ని దత్తత తీసుకున్నామని చెప్పచ్చు. అట్లాగే మనం హక్కులు ఇంకోలాగా డివైడ్ చేయొచ్చు. ఏంటి హక్కులు? వరుసగా సమానత్వ హక్కు 2 14 నుంచి 18. నెక్స్ట్ వన్ స్వేచ్ఛా స్వాతంత్ర హక్కు, స్వేచ్ఛా స్వాతంత్ర హక్కు ఇది 19 నుంచి 22. నెక్స్ట్ పీడన నిరోధించే హక్కు ఇది 23, 24. నెక్స్ట్ వన్ మత స్వాతంత్ర హక్కు ఇది 25 నుంచి 28. నెక్స్ట్ వన్ విద్యా సాంస్కృతిక హక్కు, విద్యా సాంస్కృతిక హక్కు ఇది 29, 30. మధ్యలో ఆస్తి హక్కు 31 ఉండి దాన్ని తొలగించాం. చివరిగా రాజ్యాంగ పరిహారపు హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు ఇది 32వ ఆర్టికల్. మధ్యలో 31 లేదు, దాని కారణం ఏంటంటే ఆస్తి హక్కు. 31 ఆర్టికల్ ఏదంటే ఆస్తి హక్కు ఉండేది. దీనివల్ల ఎన్నో వివాదాలు వస్తాయని చెప్పేసి ఆస్తి హక్కును 1978లో మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్న సమయంలో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కు నుండి తొలగించి చట్టబద్ధమైన హక్కుగా మార్చారు. తొలే మీకు చెప్పాను, కోర్టుల సంరక్షణ ఉండి హక్కులను వదులుకోలేని హక్కులను ప్రాథమిక హక్కులు అంటారు. కోర్టుల సంరక్షణ లేక మనం వీలైతే హక్కులు వదిలేసుకోవచ్చు, అలాంటి హక్కులను చట్టబద్ధమైన హక్కులు అంటారు. కాబట్టి ఆస్తి హక్కు చట్టబద్ధమైన హక్కు మనం గమనించాలా.
అట్లాగే ఇక్కడ 14 నుంచి 18 మధ్య ఉన్న హక్కులు అంటే ఇక్కడ ఆర్డర్లో రావాలి, హక్కులన్నీ వరుస క్రమంలో అడిగితే మనం ఇలా రాసుకోవాలి. చాలా మంది తెలిసే ఉంటుంది, మనం మర్చిపోయి ఉండొచ్చు లాంగ్ గ్యాప్ ప్రిపేర్ అయిన వాళ్ళు. సమానత్వ హక్కు మొదటిది, స్వేచ్ఛా స్వాతంత్ర హక్కు రెండవది, పేడ నిరోధించే హక్కు మూడవది, మత స్వాతంత్ర హక్కు నాలుగవది, విద్యా సాంస్కృతిక హక్కు ఐదవది, రాజ్యాంగ పరిహార హక్కు ఆరవది. ఈ పైన ఉన్నటువంటి ఈ 5 హక్కులు ఎవరికైనా దక్కకపోతే ఏ హక్కు ద్వారా మనము కోర్టులకి వెళ్ళొచ్చు అంటే ఆర్టికల్ 32 ద్వారా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, ఆర్టికల్ 226 ద్వారా హైకోర్టుకి వెళ్ళొచ్చు. వీటిలో మనము రిట్లు అంటే హక్కులపై మనకి కోర్టులు జారీ చేసే విధానాన్ని రిట్లు అంటారు అనమాట. రిట్లు అనేది దేనికి సంబంధించిన అంటే మనకి హక్కులకు సంబంధించిన. ఎప్పుడైనా ఈ హక్కులు కోల్పోయిన రకరకాల హక్కులు కోల్పోయినప్పుడు మనకు వచ్చే కోర్టులు ఇచ్చే వేసేదాన్ని మనం రిట్ అంటాం అనమాట. ఈ రిట్లు అనేవి మనకి 32 ఆర్టికల్ ద్వారా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, 226 ఆర్టికల్ ద్వారా మనము హైకోర్టుకి వెళ్ళవచ్చు. సో ఇవి మనకి ఒకటి చాలా ఇంపార్టెంట్ గా మనకి చూపిస్తున్నాడు. ఇవి మనకి అంటే ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే హక్కులు భారత రాజ్యాంగంలో హక్కులు ఏ దేశంలో తెచ్చుకున్నామంటే అమెరికా, విధులు అడిగితే యుఎస్ఎస్ఆర్ మీకు చెప్పాను. అలాగే ఇంకా అతి ముఖ్య ఆదేశ సూత్రాలు ఇంకా చాలా ఉన్నాయి. బట్ మనకి ఆదేశ సూత్రాలు ఎక్కడ తెచ్చుకున్నాం ఐర్లాండ్. ఇంకా మనం రాయకుండా చెప్పేవి ఏంటంటే సమైక్య విధానం ఎక్కడ తెచ్చుకున్నామంటే కెనడా, ఉమ్మడి జాబితా ఎక్కడ తెచ్చుకున్నామంటే ఆస్ట్రేలియా, ఎమర్జెన్సీస్ ఎక్కడ తెచ్చుకున్నామంటే జర్మనీ, జీవించే హక్కు ఎక్కడ తెచ్చుకున్నామంటే జపాన్. అట్లాగే రాజ్యసభ రాజ్యాంగాన్ని సవరించే పద్ధతి ఎక్కడ తెచ్చుకున్నామంటే సౌత్ ఆఫ్రికా, ప్రవేశకి ఎక్కడ తెచ్చుకున్నామంటే అమెరికా, రిపబ్లిక్ అనే విధానం ఎక్కడ తెచ్చుకున్నామంటే ఫ్రాన్స్, స్వేచ్ఛ సమానత్వం అనే విధానం ఎక్కడ తెచ్చుకున్నామంటే ఫ్రాన్స్. ఇట్లా భారత రాజ్యాంగంలో అనేక అంశాలు ఇలా రకరకాల ప్రాంతాల నుంచి మనం దత్తత తీసుకున్నామని ఇక్కడ చెప్పవచ్చు. ఇవి మనకి కొన్ని రాజ్యాంగంలో 2 పార్ట్లు, పార్ట్ 1లో మనం తెలుసుకున్న తర్వాత ఇంకా మరో పార్ట్లో మనం మిగతా అంశాలు తెలుసుకుందాం. ధన్యవాదాలు.